అండి ఇది మా ఇంట్లో హాల్‌లో నేనైతే ఇలా వేయించుకున్నా. ఇటు గోడలు కాకుండా డిజైన్‌తో అయితే చాలా బాగా అనిపిస్తాయి. అప్పుడప్పుడు ఇక్కడ ఫోటోస్ అయితే దిగుతాము. ఇదైతే ఫస్ట్ వైట్ కలర్ గోడ ఉండే. ఇదేమన్నా నేనొక డిజైన్ ఏస్తా అని అడిగిండు మా ఆయన. నేనైతే ఇట్లా ఆరెంజ్ కలర్ ఇటుకల డిజైన్ అయితే వేయమని అడిగాను. అందుకోసం అయితే ఈ వైట్ కలర్ గోడల పైనయితే మంచి కొలతలతోటయితే ఈ స్టిక్కరు అడ్డంగా మరియు ఈ మధ్యలో కనిపించే చిన్న చిన్నగా స్టిక్కరింగ్‌లాగా కనిపించేది. ఆ వైట్ టేప్ అయితే ముందు అతికించి దాని పైనుంచయితే ఆరెంజ్ కలర్ వాటర్ పెయింట్ అయితే వేసిండు. ఈ వాటర్ పెయింట్ అంతా ఆరిపోయిన తర్వాత ఈ లైట్ కలర్‌లో కనిపించే మందారం ఫ్లవర్ అయితే నేనే గీసిన. ఈ ఇట్లా గీసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఒక 3, 4 అవర్స్ తర్వాత లేదా నెక్స్ట్ డే అయినా అది కూడా తీసేసుకోవచ్చు. ఈ స్టిక్కర్స్ అన్నీ వైట్ కలర్ స్టిక్కర్స్ అన్నీ తీసేస్తే ఈ ఇటుకల డిజైన్ అయితే బాగా కనిపిస్తది. ఇట్లా అయితే మా ఇంట్లో అయితే నేను డిజైన్ చేయించుకున్నాను. ఖాళీగా గోడలు కనిపించకుండానైతే ఏదో ఒక డిజైన్ అయితే వేయించాలనుకున్నాను. నేనైతే నాకు నచ్చిన ఈ ఇటుకల డిజైన్ అయితే వేయించుకున్నాను. సూపర్‌గా వచ్చింది. తర్వాత ఈ ఆర్చ్ వచ్చేసైతే ఈ ఆర్చీకైతే వుడ్ కలర్ వేయించుకున్నాను. ఆర్చీ వేరే వేరే కలర్ కన్నా నాకైతే వుడ్ కలర్ బాగా నచ్చింది. చాలా మంది బయట నుంచి చూసైతే ఇది వుడ్ టేకు పెట్టించారని అంటారు. ఈయనేనండి మా ఆర్టిస్టు. అయితే ఈ ఆర్చీ మొత్తం అయితే ఈ వుడ్ కలర్ వేయించాను. దీంతోటి ముందు వేసిన ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ పెయింట్‌కైతే చాలా లుక్ వచ్చింది. ఇదైతే మా తమ్ముని వాళ్ళ ఇంట్లో బ్లూ కలర్ గోడల పైన వాటర్ డ్రాప్ డిజైను. దీనికోసం అయితే స్ప్రే బాటిల్స్ యూజ్ చేస్తారు. వైట్ అండ్ బ్లాక్ స్ప్రే బాటిల్స్ అయితే యూజ్ చేస్తారు. ఈ వాటర్ డ్రాప్ డిజైను మధ్యలో డైమండ్స్ లాగా వైట్ కలరు ఆ స్ప్రే తోటే వైట్ కలర్ పెయింట్ అయితే వేసిర్రు. ఇవి చూడ్డానికైతే అచ్చం వాటర్ డ్రాప్స్ లాగానైతే కనిపిస్తది. చాలామంది గోడలకు స్టిక్కర్స్ అవి ఇవి పెయింట్ అయితే ట్రెండింగ్‌లో ఉంది. ఇట్లా వైట్ కలర్ గోడలు కనిపించకుండా చాలామంది స్టిక్కర్స్ ఏస్తా ఉంటారు. అట్లా కాకుండా చిన్న చిన్న ట్రిక్స్ తోటైతే గోడలను చాలా అందంగా తయారు చేసుకోవచ్చు. ఇట్లా ఇది మా తమ్ముని వాళ్ళ ఇంట్లో హాల్‌లో ఇది కూడా వాటర్ పెయింటే. వైట్ కలర్ పెయింట్‌లో వైలెట్ కలరు పెయింట్ కాస్త వేసి ఒక కాటన్ క్లాత్‌నైతే ఇట్లా చుట్టలాగా చుట్టి ముద్రలైతే వేసిండు. చూడ్డానికైతే సేమ్ స్టిక్కర్ అతికిస్తే ఎట్లా ఉంటదో అట్లా కనిపిస్తది. ఇది హాల్‌లో ఫోటోల కన్నా నేరుగా అయితే బాగా కనిపిస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్.